హాయ్ గైస్, దిస్ ఇస్ చింటూ. వెల్కమ్ టు చింటూ మేకర్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే ఏంటి బ్రో మీ శారీతో తీసుకొచ్చారు, అసలు శారీకి డమ్మీకి శారీ ఎందుకు కట్టారు అని డౌట్ రావచ్చు మీకు. ఓకే, శారీ అనేది మనం నార్మల్గా లేడీస్కి కట్టేటప్పుడు శారీ పిన్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. మీకు ఇక్కడ విజువల్ అవుతుంది, చూస్తున్నారా పిన్స్ అనేది. ఇది వచ్చేసి శారీ పిన్స్ అనమాట. మీకైతే చూడండి కనిపిస్తుంది. ఇలా కనిపించకుండా ఉండాలి బ్రో, కాకపోతే పిన్నింగ్ అనేది ఎలా చేయాలి అని అయితే కొంతమంది అడిగారు. అది కూడా నేనైతే ఒక టిప్ చెప్తాను చూడండి. ఓన్లీ శారీ పిన్స్ యూజ్ చేసే వాళ్ళకి ఒక టిప్ అంటే ఇది వచ్చేసి చూడొచ్చు మీరు. ఏదైతే ఫస్ట్ లేయరు అండ్ సెకండ్ లేయర్ ఉందో, లాస్ట్ లేయరు అండ్ ఫస్ట్ లేయరు, ఈ లేయర్స్ అన్నీ కూడా రెండు కూడా తీసేసి రెండిట్లకి మధ్యలో, ఓకే, ఏదైతే పిన్నింగ్ మీరు శారీ పిన్ అనుకుంటున్నారో రెండిటికి మధ్యలో ఇలా అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ సారీ పిన్స్ కాకుండా బ్రో ఇంకేమైనా ఉన్నాయా అని అయితే అడిగితే, ఇప్పుడు ట్రెండింగ్లో అయితే ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ని మీకు చూపించబోతున్నాను అనమాట. అదే ఈ గన్ అనమాట. ఈ గన్ ఏంటి బ్రో, దీనికి దానికి సంబంధం ఏంటి అంటే చాలా సంబంధం ఉంది. అండ్ చాలా ఎన్ని విధాలుగైనా కూడా ఇది మనం యూజ్ చేయొచ్చు. దీని యూజింగ్ ఏంటి, అసలు ఇది ఎలా యూజ్ చేయాలనేది అయితే ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను, చూడొచ్చు మీరు. ఇది ఏదైతే ఉందో ఇలా గన్ ఉంటుంది అనమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇలా బుల్లెట్స్ ఇవి వచ్చేసి గన్ను. దీన్ని ఎలా యూజ్ చేయాలి అని అయితే ఇప్పుడు చూపించబోతున్నాను, చూడండి. ఇది ఏదైతే ఉన్నాయో టిప్స్, దాన్ని మనం ఇలా యాడ్ చేసుకోవాలి ఇందులో. మనకి ఇక్కడ ఓల్ ఉంటుంది, మనకి గన్ అండ్ ఒరిజినల్ గన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ దానిలాగే ఇలా అయితే మనకి బుల్లెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఇన్సైడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇలా అయితే లోపల పెట్టుకొని ఇంకా వచ్చేసేయండి. నార్మల్గా ఇక్కడ మనకి శారీ అండ్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి శారీలో నుంచి డైరెక్ట్ బ్లౌజ్లోకి ఇలా గుచ్చుకొని జస్ట్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు బ్లౌజ్ లేదు కాబట్టి మీకు ఇక్కడ కింద చూపిస్తున్నాను, మీరు చూడండి. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఏదైతే విజువల్ పార్ట్స్ ఉంటాయో వాటి దగ్గర కూడా పిన్నింగ్ అనేది ఇప్పుడు పెట్టమంటున్నారు. అండ్ మీరు కూడా పెడితే మీకు కూడా బెస్ట్, మీరు కూడా పెడితే మీకు కూడా మంచి పేరు కూడా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు పెట్టమనకపోయినా కూడా మీరు పెడితే చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతే బాగోదు కదా వెడ్డింగ్లో, అందుకని చెప్పేసి మీరు పెడితే బెటర్. ఏదైతే మనకి ఇన్నర్ పార్ట్ అండ్ అవుటర్ పార్ట్ మిక్స్ చేయాలి, పిన్ చేయాలి అనుకుంటున్నామో దాని నుంచి దీనికి ఇలా గుచ్చేయాలన్నమాట బయటికి. చూసారా బయటకు వచ్చింది నీడిల్. దాని తర్వాత మనకి ఇది ఏదైతే గన్ ఉందో దాన్ని ప్రెస్ చేయాలి. ఓకే, ఇలా అయితే మనకి ట్యాగ్ పడిపోతుంది. చూసారా, ఇంకా అది బయటికి అనేది రాదు, ఇది పెద్దగా విజువల్ కూడా అవ్వదు మీకు. ఓకే, ఇదొకటి. అండ్ ఇక్కడ కూడా మీరు పిన్స్ అనేది పెట్టేటప్పుడు చూసారా ఎంత క్లియర్గా విజువల్ అవుతుందో, అలా అవ్వకూడదు. అండ్ పిన్నింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోవాలి, చాలా సింపుల్గా అయిపోవాలి, అండ్ నీట్గా కొత్తగా ట్రెండీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ ట్రిప్ని కూడా ఫాలో అవ్వచ్చు. మీరు ఇలా డైరెక్ట్గా వేసినా పెద్దగా విజువల్ అవ్వదు, అంటే లోపల నుంచి బయటికి వేసినా కూడా పెద్దగా విజువల్ అనేది అవ్వదు. చూసారా, పెద్దగా అయితే విజువల్ అవ్వదు సారీ పిన్ అనేది. అండ్ మీకు చాలా గట్టిగా కూడా ఉంటుంది. బ్రో మరి అది ఎలా తీయాలి బ్రో తర్వాత అనుకోవచ్చు. ఇది సిజర్ పెట్టి జస్ట్ ఇలా కట్ చేసేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. మీకు శారీ కూడా ఎక్కడ డ్యామేజ్ కూడా అవ్వదు. అండ్ ఇది చూడండి, ఇక్కడ కూడా మీకు ఇంకొక టిప్ అయితే చూపించబోతున్నాను. పిన్నింగ్ చేసేటప్పుడు ఈ శారీ పిన్స్ అనేది పక్కన పెడితే, అండ్ అసలు శారీ పిన్ కానీ ట్యాగ్ కానీ ఏది కనిపించవద్దు బ్రో మాకు అని అనుకునే వాళ్ళకి జస్ట్ అవుటర్ లేయరు అండ్ లాస్ట్ లేయరు మనమైతే విడదీసుకొని అండ్ మధ్యలో లేయర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఇలా పిన్ చేసుకోవాలి. ఇలా వచ్చింది కదా, వచ్చిన తర్వాత జస్ట్ ప్రెస్ చేసుకుంటే క్లియర్గా అయిపోతుంది. ఓకే, మీరు చూడొచ్చు, ఇంకా అది అనేది ఇలా విడిపోకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, మీకు ఏదైతే పై లేయరు అండ్ కింద లేయర్ ఉందో మనం ఐరన్ చేసేసుకుంటాం కాబట్టి ఇలా కూడా బయటికి అనేది రాదు. అండ్ లాస్ట్లో కూడా మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు పిన్స్ అనేది విజువల్ అనేది అవ్వదు, చాలా బాగుంటుంది కూడా. ఓకే, అండ్ లాస్ట్ లేయర్కి అండ్ మిడిల్ లేయరు తీసేసుకుంటే మిడిల్లో ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో అవన్నిటికి కూడా ఇలా నీట్గా ట్యాగ్స్ వేసేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా అండ్ నీట్గా ఉంటుంది, మీకు పెద్దగా టైం కూడా పట్టదు వీటి వల్ల. చూసారు కదా, ఇంత సింపుల్గా అయితే మనం పిన్నింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడనే కాదు, మనకి నార్మల్గా డ్రెస్సెస్ కానీ అండ్ లేడీస్కి టీషర్ట్స్ కానీ బ్లౌజెస్ కానీ సంథింగ్ ఇప్పుడు లూజ్ టీషర్ట్స్ కానీ ఏమైనా వేసుకున్నప్పుడు కూడా ఏ అయితే ఎక్స్పోజింగ్ అవుతాయో అవి కూడా అవ్వకుండా మీకు ఇక్కడ వీడియోస్ వేస్తాను చూడండి.
ఇది ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు అని కూడా మీకు వీడియోస్ అనేది ప్లే చేస్తాను బ్యాక్గ్రౌండ్లో, మీరైతే చూడొచ్చు. చూసారు కదా, మరి ఈ ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించింది? మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, మీకు తెలిసిన మేకప్ ఆర్టిస్టులు కానీ, శారీ డ్రాపర్స్ కానీ, హెయిర్ స్టైలిస్టులు కానీ, ఇలా బ్యూటీషియన్స్ అందరికీ కూడా షేర్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో అండ్ ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా, అండ్ 10 మందికి షేర్ చేయండి. ఇది ఎక్కడ ఉంటుందో తెలుసు కదా, మీకు కూడా కావాలి అంటే ఈ ప్రోడక్ట్ అనేది మన 9 స్టార్ కాస్మెటిక్స్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి విజిట్ అవ్వండి. ఇలాంటివే కాదు, ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ చాలానే ఉన్నాయి. నేనైతే ప్రతిదీ కూడా వీడియోలో మీకు చూపిస్తాను. మీకు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే టిప్స్ కూడా మీకు చెప్తాను అనమాట. ఓకే గాయస్, థ్యాంక్ యూ సో మచ్, బై బాయ్. అండ్ ఎక్కడికి రావాలో చెప్పలేదు కదా, శ్రీకృష్ణానగర్ యూసఫ్ కూడా మెట్రో పిల్లర్ నెంబర్ 1541 దగ్గరికి వచ్చేయండి. బాయ్ బాయ్.